హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. కొడాలి నానికి మరో షాక్ తగిలిందంట. అదేంటి కొడాలి నానికి మరో షాక్ తగలడం ఏంటో అనుకుంటున్నారా? కొడాలి నాని అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ సంకనాకపోవడానికి ప్రధాన సూత్రధారి, ముఖ్య పాత్రధారి వ్యక్తి ఆయన. ఆయన ఇంత జరిగినా కూడా చింత చచ్చిన పులుపు చావాలని అన్నట్టు ఇంత పరాజయానికి అంత ఓడిపోయినా సరే మళ్ళీ ప్రెస్ ముందరకు వచ్చి కొన్ని కామెంట్స్ చేశారు. నెక్స్ట్ ఈయన హయాంలో ఎక్కడో రాజీనామాల పర్వాలు నెక్స్ట్ చాలా అంటే చాలా ఎన్నో జరిగాయంటే. దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. ఈ మనస్సాక్షి లేని సాక్షిలో చూడండి, ఈ యాంకర్ ఉంటాడు కదా, ఈడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. అంతలోనే కన్క్లూజన్ కు రావడం ఎందుకు? క్లైమాక్స్ చూడాలి కదా, అప్పుడు తెలుస్తుంది. అరే ఏం క్లైమాక్స్ ఉతారా నాకు అర్థం కాదు. సినిమా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి సినిమా చూడండి అంటారు. తిప్పి పిడికల మంది 15 మంది లేరు అసెంబ్లీలో. మీరు పాండవుల సభ కౌరవుల సభ అని చెప్తావా? హీరో ఎవరు, విలన్ ఎవరు, విజయం ఇప్పుడు మీ అన్న ఓడిపోయాడు, మీ లీడరు. అటు హీరో కాదు, విలన్ కాదు, కమిడియన్ కూడా కాదు. ఇంకా నా భాషలో చెప్పాలంటే ఎరిపప్పాడు. ఓటమి ఎవరిదో ఇంకా అర్థం కాలేదా? ఇంకాస్త క్లియర్ గా చెబుతా. నిజంగా అబద్ధానికి చీర కట్టి, అబద్ధానికి డ్రెస్ వేసి, అబద్ధాన్ని మేకప్ చేస్తే ఇగో ఈ సాక్షి పేపర్, ఈ సాక్షి యాంకర్. వీడికి ఎన్నిసార్లు చెప్పాను ఈశ్వర్ అని వీడి పేరు యాంకర్. ఎన్నిసార్లు చెప్పాను జర్నలిజాన్ని జర్నలిజంగా చూపించు, ఉన్నది ఉన్నట్టు చూపించు, జనాల్లోకి వాస్తవాలు తీసుకెళ్ళాను. బట్ ఇటు చూడండి డప్పు చేయడం మొదలెట్టాడు. సగం మంది జగన్మోహన్ రెడ్డి నాశనం అయిపోవడం చాలా మంది ఉన్నారు. శ్రీరెడ్డి ఒకళ్ళు, ఇగో ఈ భజన బ్రాజ్ ఒకడు, ఆ కొడాలి నాని కొంతమంది ఉన్నారు ఈ బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఓడిపోవడానికి కొన్ని కారణాలు అయితే ఇలాంటి వాళ్ళ వల్ల ఓడిపోవడం కూడా కొంత కారణం. ఈ చూడండి ఇంత జరిగినా కూడా మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు. మహాభారతం వరకు వెళ్ళిపోయాడు. మహాభారతంలో శకుని పాచికలు వేశారంట. సో కొంచెం అది అటు ఇటు అవడంతో అటు పాండవులకి కౌరవులకి చాలా ఇబ్బందులు జరిగాయి. ఆ ప్రస్తావనాన్ని ఇప్పుడు తీసుకొచ్చిన రాజకీయ పరంగా ముడి పెడుతున్నాడు ఈ యాంకర్. చూడండి. పాండవులు ఓడిపోవడంతో మహాభారతం ముగిసిపోలేదు. ఆ తర్వాతే అసలు కురుక్షేత్రం మొదలైంది. ఆ యుద్ధం ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటావు అబ్బా నాకు అర్థం కాదు. అసలు కురుక్షేత్రం మొదలైందంట, యుద్ధం జరిగింది. ఇప్పుడు ఇది ప్రజాక్షేత్రంలో యుద్ధం జరగబోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం మీద ఏమైనా యుద్ధం చేసి ఆయన పట్టుకోవాలి, ఆయన హింసించాలి ఏమైనా ప్రేరేపిస్తున్నావా? లేదా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వానికి ఏమన్నా ఇలా చేస్తా బాగుంటుంది ఏమైనా సలహా ఇస్తున్నావా? లేదా నీకు ఇట్లా జరిగి మంచిగా అవుతును, ఇలా జరిగితే నీకు మంచిగా అవుతుందని ఏమైనా జగన్మోహన్ రెడ్డిని ఎక్కిస్తున్నావా? నీ కాన్సెప్ట్ అంటే నాకు క్లారిటీ లేదు. కౌరవులు మట్టి కలిచారు, పాండవులు విజయం సాధించారు. కనీసం అక్కడ పాండవులు విజయమైన సాధించారు, కౌరవులు మట్టి కలిశారు. జగన్మోహన్ రెడ్డి హయాంకి వెళ్ళుంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఉండుంటే అటు కౌరవులు గాని పాండవులు గాని ఇద్దరు పోయేవారు. ఇంత జరుగుతున్నా కూడా చూడండి. వైఎస్ జగన్ తన పార్టీ నేతలకు క్లియర్ గా చెప్పుకొచ్చారు. ఏం చెప్పుకొచ్చారు బాబు? భవిష్యత్తుపై తన పాత్రపై క్లియర్ కట్ గా దిశానిర్దేశం చేశారు. శకుని పాచికలు అనే సబ్జెక్ట్ మహాభారతంలో కేవలం ఇంటర్వెల్ మాత్రమే. నేటి ఎన్నికల అక్కడ అది ఆ సభలో జరిగింది, అది ఇంటర్వెల్ మాత్రమే అంటున్నావు. మొత్తం నీ కథ క్లైమాక్స్, నీ కథ కంచికి వెళ్ళిపోయింది. ఇంకా నువ్వేం చూస్తావు నాకు అర్థం కాదు. ఇలాంటి సోడా బుట్టిగా లాంటి కల్జోడ్ నెట్టుకుని ఇలాంటి వాళ్ళతో వార్తలు చదివిస్తున్నావా? భారతంలో కూడా అది ఇంటర్వెల్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. శిశుపాలుడి పాపాలు పండినట్టు చంద్రబాబు పాపాలు పండుతాయి. చంద్రబాబు పాపాలు పండినట్టు ఏం పండాయండి? ఇప్పుడు 50 రోజులు ఆయన జైల్లో పెట్టారు. ఏమైనా పీకేర్ ఒక ఆధారం చూపించారా? స్కిల్ స్కామ్ లో 350 కోట్లు వసూలు చేసి ఆయన అక్రమంగా సంపాదించారని చెప్పి ఆయన తీసుకెళ్లి జైల్లో అడేసరే. ఏమైనా ఒక ఆధారం ఏమైనా చూపించారు ఇప్పటి వరకు? నిజంగా ఆయన తప్పు చేశారనుకుంటే చంద్రబాబు నాయుడు పాపాల, మీ పాపాల చిట్ట రాస్తే ఇడుపులపాయ కొండ నుంచి చివరి వరకు ఉంటుంది చెప్పాలంటే. అన్ని పాపాలు అవినీతి అంత దోపిడీ చేసావు. రూపాయి జీతమే నేను తీసుకుంటున్నా అని చెప్పిన నువ్వు 500 కోట్లతో ఋషికొండలో ప్యాలెస్ కట్టావు. ఎవడు పాపాలు చేసింది? జర్నలిజం పేర్లో బ్రోకరేజం ఏంటి నాకు అర్థం కాదు. ఈ సాక్షి నీకు సిగ్గుసారా అనిపించేదా నాకు అర్థం కాదు. ఈ వార్తలు నువ్వు వార్తలు చదువుతావు, కనీసం రేపు పొద్దున్న వీడియో చూసుకుని 10 మందికి చూపిస్తావరే నన్ను చీతు అని ఉమ్మేస్తాను, కనీసం ఇంగిత జ్ఞానం లేదా నీకైనా? పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ జగన్ అన్నారు, ఎక్కడ ఓటమి కలిగిందో అక్కడి నుండి తిరిగి మొదలుపెట్టు. ఓటమి అంటే నువ్వు ఓటమి అవుతే నీకేమైనా సాధ్యాలు ఉన్నాయన్నా, బట్ నిన్ను కూకటి వేలతో సహా పీక్ అవతల వేశారు. అంటే ఇంకా విత్తనాన్ని పీక్ అవతల వేశారు. ఇంక నువ్వు ఏమొలుతావు నాకు అర్థం కాదు. వాయిదా పడ్డ గెలుపు మాత్రమే. ఇదే విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చాలా స్పష్టంగా చెప్పారు వైఎస్ జగన్. సూటిగా సుత్తి లేకుండా ఈ సుత్తిగాడు చెప్తున్నాడు మనకి. చూడండి ఇదా పరిస్థితి. ఇది కదా ఒక దమ్మున్నోడి మాట, ఇది కదా ఓ కలేజా ఉన్న లీడర్ మాట, ఇది కదా ఒక నికార్సైన నాయకుడి మాట. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ఏమన్నారు? ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ స్థాయిలో? 2.5 గంటల బాబు నీకు దాన్ని ఇంత సరే. ఇప్పుడు సాక్షి వాడు ఇంత చెప్పాడు. ఈ కొడాలి నాని గారు చేసిన లుచ్చా పని ఏంటని చూడండి. కీలకంగా చూడండి, మంచి అప్డేట్ వచ్చింది. కొడాలి నానికి బిగ్ షాక్.
ఇప్పుడు వాడు అన్ని శ్రీరంగం సూక్తులు చెప్పాడు కదా వాడు. వీరుడు, ధీరుడు, శూరుడు, పాండవులు, కౌరవులు, శకుని ఇవన్నీ పాత్రలు చెప్పాడు కదా. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఏ కోవకి వస్తాడని నాకు అర్థం కాదు. మాజీ మంత్రి కొడాలి నానికి మాజీ వార్డు వాలంటీర్లు భిక్షాక్ ఇచ్చారు. ఓహో, వాలంటీర్స్ ఇచ్చారంట భిక్షాక్. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలకు ముందు పలువురు వార్డు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామా చేయించారు. ఇప్పుడు ఇది వారి మెడకే చుట్టుకుంది. ముందుగా వార్డు వాలంటీర్ల ద్వారా పోలింగ్ ప్రక్రియను అడ్డదారులు నడిపిద్దామని చూశారు. వాలంటీర్ వ్యవస్థను యూజ్ చేసుకున్నారు. వాలంటీర్లు అందరూ మభ్య పెట్టారు. వాలంటీర్ ద్వారా ఎన్నికలకు వెళ్ళి వాళ్ళతోనే ప్రచారం చేయించి నెగ్గుదామని చూశారు, కానీ అవలేదు. వారి ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని పక్కాగా స్కెచ్ చేశారు. దీన్ని అప్పటి విపక్ష నేతలు అడ్డుకున్నారు. సో వాలంటీర్స్ తో నెగ్గుదామని అప్పట్లో వీళ్ళు భయంకరంగా ఏవైతే ప్లాన్స్ వేశారో అప్పుడు విపక్షాలు అడ్డుకున్నాయి. ముందుగా వార్డు వాలంటీర్ల ద్వారా పోలింగ్ ప్రక్రియను అడ్డదారులు నడిపిద్దామని చూశారు. వారి ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని పక్కాగా స్కెచ్ చేశారు. ఇప్పుడు నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి చెప్తుంటారు, నేను 99.99% మొత్తం హామీలను నెరవేర్చేశాను, మొత్తం అన్ని చేశాను. అన్ని చేసిన వాళ్ళని మీరు ఎందుకు భయపడి ఓటర్లను ఎందుకు ప్రభావితం చేద్దామని చూశారు? నేను చెప్తున్నా ఉన్నాను వాలంటీర్ వ్యవస్థని, మిమ్మల్ని వాలంటీర్ కాదు మిమ్మల్ని బ్రోకర్లుగా వాడుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి వంచన వెళ్ళకండి, చెయ్యకండి, చాలా డేంజర్ అని. బట్ ఎవరైనా విన్నారా? లేదు. వార్డు వాలంటీర్ పై కేసులు నమోదు చేయడంతో వారిని ఎన్నికల సంఘం నుంచి తప్పించడమే కాకుండా పెన్షన్ ఇవ్వకుండా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, చేసుకుంది చెప్పా పెట్టకుండా పోయింది. మొత్తం వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాలంటీర్స్ ఇన్వాల్వ్ అవడంతో వాళ్ళందరినీ పక్కకు తప్పించి కేసు నమోదు చేయించి నెక్స్ట్ వాళ్ళ ఉద్యోగం పోయేలాగా చేసి నెక్స్ట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని కూరల కరేపాకులాగా, నూకల ఏకలాగా, ఆకుల అటుపనిలాగా తీసులు అవతడ వేసింది ఈసీ. ఈ క్రమంలో అప్పటి విపక్షాలకు జలకిద్దాం అనుకుంటూ పలువురు వైసీపీ నేతలు వార్డు వాలంటీర్లపై ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయించారు. కొంతమంది వైసీపీ నేతలండి ఒత్తిడి తీసుకొచ్చారు వాలంటీర్స్, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలి, వచ్చేది మన ప్రభుత్వమే, ఈసారి మంచి వేతనంతో మంచి పదవితో ఎక్కిస్తామని చెప్పినా బట్ నో యూస్, ఏం చేయకుండా వాళ్ళు రాజీనామా చేసిపోయారు. వారిలో కొడాలి నాని ఒకరు. ఫలితంగా విపక్షాలకు నష్టమేం జరగలేదు, కానీ రాజీనామా చేసిన వారంతా తీవ్రంగా నష్టపోయారు. ఎక్కువగా రాజీనామా చేయి 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 అని ఎక్కువగా ఒత్తిడి పెట్టిన వ్యక్తుల్లో కొడాలి నాని కూడా ఉన్నారంట. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మాజీ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ వాలంటీర్స్ అంతా మా మీద ఒత్తిడి చేశారు, భయంకరంగా ప్రలోభాలకు పెట్టారు, సో మేము రాజీనామా చేసాం అని వాలంటీర్స్ అందరూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంట. ఇప్పుడు గుట్కాగడ పని గోయిందా గుడివాళ్ళు. కొడాలి నానితో పాటు ఆయన స్నేహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొల్ల శ్రీను, మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447, 506, 6/34 ఐపీసీ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నాని మీద ఇప్పుడు ఐపీసీ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు అయితే నేను అనుకుంటున్నాను ఇది అరెస్ట్ చేసి ముగ్గురు లోపలేశారంట. మొత్తానికి ఏంటంటే హీరో విలన్ కొట్టుకుని కమిడియన్ చంపేసినట్టు వీళ్ళు కొట్టుకుని మధ్యలో వాలంటీర్స్ ని మభ్యపెట్టారు. నేను ఎప్పుడో చెప్తున్నాను, వాలంటీర్స్ మీరు మంచిగా చదువుకున్నారు, మంచి డిగ్రీలు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు చేసుకుని ఉన్నత స్థాయికి వెళ్ళవలసిన వ్యక్తులు, 5,000 జీతంతో మీరు ఆగిపోకండి, మిమ్మల్ని కూరల కరేపాకులా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఎంతమంది చెప్పినా కూడా మీరు వినకుండా జగనే సీఎం అని ఎగిరేరు. ఏమైంది? ఆయన మంచిగా ఉండడం మంచి బలికా బక్రా అయ్యారు మీరు. ఇప్పుడు మీకు ఎవడు గవర్నమెంట్ జాబ్ ఇవ్వడు, ఎవడు బయట తీసుకోవడం, ఎవడు మీకు లోన్లు కూడా ఇవ్వరు. ఈ క్రమంలో బలవంతంగా రాజీనామా చేయించిన దాంట్లో ఈడు కూడా ఉన్నాడు, కొడాలి నాని గారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చర్యలు తీసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు ఇప్పుడు అధికారం చేతిలో మీద ఉంది కాబట్టి పరిపాలనతో పాటు పనితో పాటు ఇలాంటి నాయకులు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఎట్టి పరిస్థితుల్లో పట్టుకున్న తర్వాత వదిలిపెట్టుకోకుండా కఠినంగా చర్యలు తీసుకుని వీళ్ళని ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద తిరగకూడదబ్బా, గుర్తుపెట్టుకోండి. గతంలో మీకు జరిగిన అనుభవాలు పట్టపగలు మంగళగిరి ప్రధాన పార్టీ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేసి మొత్తం భయంకరంగా విధ్వంసం సృష్టించారు. ఒక్కసారి ఆ సంఘటన గుర్తు తెచ్చుకోండి మీరు, తెలుగుదేశం నాయకులు మీకే చెప్తున్నాను. చూద్దాం తెలుగుదేశం వాళ్ళు ఏమైనా తీసుకున్నారా, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? వీడి పరిస్థితి నిజంగా వీడికి కానీ పతనం స్టార్ట్ అవుతాయి, వీడిని అవుట్. అందుకే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎంతటి స్థాయి అధికారైనా సరే రాజకీయ నాయకుడికి వత్తాసు పలికిన వాడు మాటిన్నా మీ లైఫ్ గోవిందా. ఇది మనకు ఒక గుణపాఠం లాంటిది, మీరు గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.